అలెగ్జాండర్ గురించి కూడా చాలాసార్లు చెప్పారు ఈ మాట. అలెగ్జాండర్ అనే ఒక గొప్ప చక్రవర్తి, గ్రీకు వీరుడు. ఆ గొప్ప చక్రవర్తి, ఈ అలెగ్జాండర్ చిన్న వయసులోనే రాజ్యాలు జయించే గొప్ప చక్రవర్తిని కావాలి, ప్రపంచం నా చేతిలో పెట్టుకోవాలని ఆరాటపడుతున్న గొప్ప ధైర్యశాలి ఈ అలెగ్జాండర్. అక్కడికి చాలామంది చాలా దేశాలను రాజ్యాలను స్వాధీనం చేసుకున్నాడు. ఆయన 30 ఏళ్ళు రాకముందే ఒక చక్రవర్తి దేవులకు మారిపోయాడు. అలెగ్జాండర్ అంటేనే ప్రపంచానికి భయం చూపుకునే పరిస్థితి కూడా వచ్చింది ఆ గ్రీకు వీరుడికి. అయితే అలెగ్జాండర్ అనే సైన్యంలో సైనికుడు పేరు కూడా అలెగ్జాండర్ అంట. సైనికుడి పేరు అలెగ్జాండర్. ఒకసారి యుద్ధం వచ్చింది, ఇతర రాజ్యాల మీదకి వచ్చినాయి, వీళ్ళు పోటీ పడి యుద్ధం చేస్తున్నారు. కొన్ని పరిస్థితులను చూసి బెదిరి సైన్యంలో ఉన్న అలెగ్జాండర్ అనే వ్యక్తి పాట వేసుకుని పారిపోతా ఉన్నాడు. ఈ జనాలందరూ అలెగ్జాండర్ పారిపోతున్నాడు అని ఏం పేరు పెట్టారు? చివరికి అలెగ్జాండర్. రాజు పేరు అలెగ్జాండరే, దాని సైనికుడి పేరు అలెగ్జాండరే. ఇప్పుడు అలెగ్జాండర్ పారిపోతున్నాడు అంటే అందరూ అనుకున్నారంట ఈ అలెగ్జాండరే పారిపోతున్నాడు, ది గ్రేట్ అలెగ్జాండర్, మహాచక్రవర్తిగా పేరుకున్న అలెగ్జాండర్ పారిపోతున్నాడు అనుకున్నాడు. తీరా చూస్తే పారిపోయి ఈ అలెగ్జాండర్ కాదు, సైన్యంలో అలెగ్జాండర్. ఆ అలెగ్జాండర్ అతను పిలిచి, ఈ రాజైన అలెగ్జాండర్, నీ పేరేంటి అన్నాడట. వణుకుతూ భయపడుతూ, నా పేరు అలెగ్జాండర్. ఎందుకు పారిపోతున్నావు? నాకు భయం పుట్టింది. నా సైన్యంలో ఉండి నీకు భయం పుట్టిందంటే నువ్వు ఈ సైన్యంలో ఉండడానికి పనికిరావు. నువ్వు పేరైనా మార్చుకో, అలెగ్జాండర్ అయినా పేరు పెట్టుకున్నావు, నువ్వు పేరైనా మార్చుకో, లేకపోతే నీ బుద్ధి అయినా మార్చుకో. నువ్వు పేరు మార్చుకోకుండా పారిపోతే అలెగ్జాండర్ పారిపోతున్నాడు అన్నాడు కూడా. బుద్ధి మార్చుకోనంటావా? నీ పేరు మార్చుకుని నీ మామూలుగానే బ్రతుకు. ఏం ప్రయోజనం కదా.